వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. నిమ్మ చెట్లు చాలా ఈ సమ్మర్లో మంచి ఫ్రూటింగ్ వస్తాయి అన్నమాట. అలాంటి నిమ్మ చెట్టుని ఎలా పెంచాలి, దానికి ఏమేమి పోషకాలు ఇవ్వాలి, ఎప్పుడు కటింగ్స్ చేయాలి మొదలైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మరండి, ఇప్పుడు ఇది చూసారు కదా నిమ్మ చెట్టు. ఈ లెమన్ ప్లాంట్ని మనం తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అని అడగండి. మన చెట్టు సెలెక్షన్లోనే ఆధారపడుతుంది. ఏదైనా గ్రాఫ్టెడ్ ప్లాంట్లు మాత్రమే అడిగి తీసుకోండి. తీసుకునేటప్పుడు ఫ్లవరింగ్ ఇట్లా ఫ్రూట్స్ ఉన్న ప్లాంట్ అయితే ఇంకా బెటర్ అనమాట. సరే, నిమ్మ చెట్టును తీసుకున్నాము, దాన్ని ఎలా ప్లాంట్ చేయాలి? ఏ ప్లాంట్కైనా సరే ముఖ్యంగా ఈ సిట్రస్ జాతులు అంటే నిమ్మ, నారింజ మొదలైనవన్నీ సిట్రస్ జాతులు అన్నమాట. వీటిని ఎలా సాయిల్ మిక్స్ చేయాలి? అన్ని యూనివర్సల్ సాయిల్ మనకు ఉంది కదండి. 60% మట్టి తీసుకోవాలి, 30% కంపోస్ట్ తీసుకోవాలి, కొద్దిగా బోన్ మీల్ తీసుకోవాలి. బోన్ మీల్తో పాటు ఇసుక మాత్రం తీసుకోండి. కొద్దిగా ఒక 10% ఇసుక అయితే తీసుకోవాలి. సిట్రస్ జాతులకి కొద్దిగా ఇసుక అనేది తీసుకోండి. ఎంత మట్టి మిశ్రమాన్ని మనం మంచిగా తీసుకున్నా కూడా కుండీకి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోతే ఏ ప్లాంట్ కూడా సరిగా రాదు. అంటే మనం ఇచ్చిన వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. కుండీల్లో స్టోర్ అవుతూ ఉండకూడదు. సరే, వాటర్ గురించి అనుకుంటున్నాం కాబట్టి ఈ నిమ్మ చెట్టుకి ఎంత వాటర్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో కూడా మీకు చెప్తాను. నిమ్మ జాతి చెట్లకి, సిట్రస్ జాతి చెట్లకి మాత్రము డైలీ వాటరింగ్ అనేది చేయకూడదు. 4 డేస్కి ఒకసారి మాత్రమే వాటరింగ్ చేయాలి. సరే, ఎట్లా ఉండాలి మట్టి? ఇక్కడ చూసారా, మట్టి అనేది ఎప్పుడు ఇట్లా డ్రైగా ఉండాలి. మనకి చూసారా, ఇంత డ్రైగా ఉండాలి. మనము చేత్తో ఇలా అన్నప్పుడు మట్టి ఇక 1.5 ఇంచ్ వరకు తడి ఉండకుండా ఉంటే సరిపోతుంది అనమాట. అందుకని 4 డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తే దీనికి సరిపోతుంది. వాటర్ అయిపోయింది. మరి దీనికి ఏవేమి పోషకాలు కూడా ఇవ్వాలి కదా. ఏ చెట్టు అయినా పెరగాలంటే ఏం పోషకాలు ఇవ్వాలి? అన్ని చెట్లలాగే నిమ్మ చెట్టుకు కూడా తగినంత పోషకాలు ఇవ్వాలి. 15 డేస్కి ఒకసారి ఇక్కడ చూడండి, ఇది బనానా పీల్, అరటిపండు తొక్కలు ఉంటాయి కదా, నేను ఎండలో ఆరబెట్టేసి మిక్సీకి వేసి ఇట్లా చేసుకున్నాను. ఇది మస్టర్డ్ కేకును కూడా బయట కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఆవాలు దొరుకుతాయి కదా, ఆవపిండి, ఆవాలని కొద్దిగా మిక్సీకి వేసేసేయండి, ఇట్లా పౌడర్గా చేసుకోండి. ఈ బోన్ మీల్ అనేది మాత్రం మీరు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, అమెజాన్లో తీసుకోండి. మస్టర్డ్ కేకు, బోన్ మీల్, బనానా పీల్, వీటన్నిటిని ఒక స్పూను. ఇప్పుడు వీటిని ఎలా కలపాలో చూపిస్తాను. కొద్దిగా 1 స్పూను, ఈ చెట్టుకి ఇది 2 years ప్లాంట్ అండి, దీనికి 1 స్పూన్ ఇస్తున్నాను. మీ ప్లాంట్ ఏజ్ని బట్టి మీరు ఎరువుని తీసుకోండి. 1 స్పూను మస్టర్డ్ కేక్ తీసుకున్నాను, 1 స్పూను బనానా పీల్ తీసుకున్నాను, 1 స్పూను బోన్ పీల్ తీసుకున్నాను. వీటన్నిటిని ఇట్లా బాగా మిక్స్ చేసేసి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మనం ఏ పోషకాలు ఇచ్చినా సరే మట్టిలో, ఇప్పుడు కుండీలో ఉన్న మట్టి ఇట్లా సైలల్లో, అంటే వేరు వ్యవస్థ కాకుండా సైలల్లో ఇట్లా మట్టిని గుళ్ళ చేసుకోవాలి. ఏ పోషకం ఇచ్చినా కూడా మట్టిని ఇలా గుళ్ళ చేసుకున్న తర్వాతే మనము చెట్టుకి పోషకాలు అనేది అందించాలి. ఇట్లా గుళ్ళ చేసుకున్నాక ఈ పౌడర్ని ఇట్లా చూడండి, ఇట్లా స్ప్రెడ్ చేసేసేయండి చక్కగా. మట్టి ఇట్లా ఎడ్జుల్లో వేరు వ్యవస్థకి దూరంగా చేసేయండి. వేసినాక మనము మట్టిలో ఇట్లా అనేసేయండి, సాయిల్ని ఇలా కలిపేసేయండి. కలిపినాక చక్కగా ఇట్లా వాటరింగ్ చేసేసేయండి. ఎక్కువ వాటర్ వద్దు, కొద్దిగా ఒక 1 జగ్ అయితే సరిపోతుంది. మళ్ళీ మీకు ఒక విషయం కూడా చెప్పాలి, మనం ఏ పోషకం ఇచ్చినా కూడా ముందు రోజు చెట్టుకి వాటరింగ్ స్టాప్ చేసేయండి. మనం రేపు ఇస్తామంటే ఈరోజు చెట్టుకి వాటర్ అనేది ఇవ్వద్దు. చెట్టుని ఎలా పెట్టుకోవాలో విన్నాము, ఏమేం పోషకాలు ఇవ్వాలో తెలుసుకున్నాము. అంటే ఈ మిశ్రమే కాకుండా మనం జీవామృతం ఇవ్వచ్చు, అరటి పళ్ళది ఇవ్వచ్చు, బనానా పీల్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఏ పోషకమైనా 15 రోజులకు ఒక్కసారి మాత్రమే ఇవ్వండి. రకరకాల పోషకాల గురించి మనకు తెలుసు అని ఏ పడితే అట్లా ఇవ్వద్దు. 15 రోజులకు ఒకసారి మీ ఇష్టమైన పోషకాలు ఏవైనా చెట్టుకి అందించండి. మరి ఇంత బాగా పోషకాలు ఇస్తున్నాము, మరి ప్లాంట్స్ అనగా ఒక పెస్ట్ అయితే వస్తుంది కదా, వీటికి కూడా చీడపీడలు ఉంటాయి. కానీ అన్ని చెట్లలాగా నిమ్మ చెట్టుకి మాత్రం చీడపీడలు చాలా తక్కువ వస్తాయి. చూసారా, ఈ నిమ్మ ప్లాంట్కి ఒక గొంగల పురుగులాగా చిన్న బ్లాక్లో ఒక ఇన్సెక్ట్ వస్తుందన్నమాట.
దానికి మనం ఏమీ చేయలేమన్నమాట. ఆ ఇన్సెక్ట్ని మనము ఆ ఆకు ఉన్న దాన్ని ఇట్లా మనం తుంచేసేసి ఇన్సెక్ట్ని దూరంగా పడేయాలి అంతే. మళ్ళీ రకరకాల ఏ ప్లాంట్ అయినా హెల్దీగా ఉండాలంటే వేప నూనె అయితే కంపల్సరీ స్ప్రే చేయాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, ఏ చెట్లకైనా 15 రోజులకు ఒక్కసారి వేప నూనెని మాత్రము స్ప్రే చేయండి. చీడపీడల గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అనమాట, మా నిమ్మ ప్లాంట్కి ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్లవరింగ్ అనేది రాలిపోతూ ఉంది. పూత నిమ్మ ప్లాంట్కి ఎప్పుడైనా సరే పూత స్టార్ట్ అయినప్పుడు వాటర్ అనేది చాలా చూసుకొని ఇవ్వండి. వాటర్ లెవెల్ ఎక్కువైతే ఆ ఫ్లవరింగ్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది, అంటే పూత రాలిపోతుంది అనమాట. మీరు చూసుకొని పూత ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ లెవెల్ చూసుకొని ఇవ్వండి. తర్వాత నిమ్మ ప్లాంట్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రూనింగ్. ఇప్పుడు డిసెంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో చూసారా నా చెట్టుని ఎలా ప్రూనింగ్ చేసేసారో, ఆకులని స్టెమ్స్ని ఇలా మొత్తము తీసేసేయండి. అప్పుడే అది మార్చి ఏప్రిల్లో మీకు కొత్త చిగుళ్ళతో కొత్త పూతతో కాయలతో ప్లాంట్ నిండా కలకల్లాడుతూ ఉంటుందన్నమాట. చూసారా నేను స్టెమ్ కటింగ్ చేశాను, లీవ్స్ తీసేస్తే ఈ చిగుర్లు చూసారా ఎలా వచ్చినాయో ప్లాంట్కి. ఈ విధంగా నిమ్మ చెట్టును పెట్టుకుంటే మంచి ఫ్రూటింగ్తో చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ.